ఒక యోగి ఆత్మకథ. అధ్యాయం 16. గ్రహాల్ని ఓడించడం. మొదటి భాగం మొదలు పెడదామండి. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో, ముకుంద, నువ్వు జ్యోతిష సంబంధమైన అనగా గృహదోష నివారకమైన దండకడియం ఒకటి ఎందుకు సంపాదించకూడదు? నేను సంపాదించాలా గురుదేవా? జ్యోతిష శాస్త్రం మీద నాకు నమ్మకం లేదండి. నమ్మకం అన్నది కాదిక్కడ ప్రశ్న. ఏ విషయాన్ని గురించి అయినా మనిషి ఏర్పరచుకోవలసిన శాస్త్రీయ దృక్పథం. ఆ విషయం సత్యమా కాదా అన్నది గురుత్వాకర్షణ నియమం న్యూటన్ తర్వాత ఎంత సమర్థంగా పనిచేస్తోందో ఆయనకు ముందు కూడా అలాగే పనిచేసింది. మానవుడి నమ్మకమనే అనుమతి ఉంటేనే కానీ విశ్వ నియమాలు పనిచేయలేని పరిస్థితి ఉంటే ఈ విశ్వం గందరగోళమైపోయి ఉండును. తెలిసే తెలియని పండితమన్యులు సనాతనమైన ఖగోళ శాస్త్రాన్ని అప్రదిష్ట పాలు చేశారు. జ్యోతిష శాస్త్రం గణిత శాస్త్రంగానూ తాత్వికంగానూ కూడా గాఢమైన అవగాహన ఉన్నవాళ్లు తప్ప తక్కిన వాళ్లు సరిగా గ్రహించలేనంత విశాలమైనది. అజ్ఞానులు ఆకాశపు పిటల్ని తప్పుగా చదివి అక్కడ అక్షరాల బదులు పిచ్చి గీతల్నే చూస్తే ఆ అపరిపూర్ణ ప్రపంచంలో ఆశించగలిగేది అంతే. అందుచేత ఇలాంటి జ్ఞానులతో పాటు జ్ఞానాన్ని కూడా తీసిపారేయకూడదు. సృష్టిలో భాగాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వాటి ప్రభావాల్ని పరస్పరం మార్చుకుంటూ ఉంటాయి. విశ్వానికున్న సంతులిత లయ ఈ పరస్పర ఆదాన ప్రధానాల్లో నెలకొని ఉంది అంటూ మా గురుదేవులు ఇంకా ఇలా అన్నారు. మనిషి తన మానవ ప్రకృతిని బట్టి 2 రకాల శక్తుల్ని ఎదుర్కోవాలి. 1, పృథివ్యాపస్తే జోవాయురాకాశాలనే పంచభూతాల కలయిక వల్ల తనలో ఏర్పడ్డ కల్లోలాలు. 2వది ప్రకృతిలోని బాహ్య నిఘటన శక్తులు. మానవుడు తన నశ్వరత్వంతో పెనుగులాడుతూ ఉన్నంతకాలం భూమ్యాకాశాల్లో జరిగే అసంఖ్యాకమైన పరిణామాల వల్ల ప్రభావితుడవుతూనే ఉంటాడు. జ్యోతిషమన్నది గ్రహాల ఉద్దీపనలకు మనిషిలో కలిగే ప్రతిస్పందనల్ని వివరించే శాస్త్రం. నక్షత్రాలకు గ్రహాలకు ఉద్దేశపూర్వకమైన మిత్రభావం కానీ శత్రుభావం కానీ ఉండవు. అవి కేవలం అనుకూల ప్రతికూల కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయంతే. వాటంతటా అవి మానవులకు మేలు చేయవు, కీడు చెయ్యవు. కానీ ప్రతి మనిషి గతంలో గతి కల్పించిన కార్యకారణ సంతులనాల బాహ్య ప్రక్రియకు అవి నియమబద్ధమైన ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి. ఫలానా రోజున ఫలానా సమయంలో ఒక పసివాడు పుట్టాడంటే ఖగోళ కిరణాలు గణిత శాస్త్రపరంగా అతని వైయక్తిక కర్మకు ఖచ్చితంగా అనుగుణమై ఉన్న సమయంలో అతను పుట్టాడన్నమాట. మార్చడానికి వీలులేని అతని గతాన్ని, దానివల్ల భవిష్యత్తులో సంభవమయ్యే ఫలితాల్ని వెల్లడించే అతని జాతకం సవాలు చేసే ప్రతిరూపమన్నమాట. సహజావాబోధం ఉన్నవాళ్లే జాతక చక్రాన్ని సరిగ్గా అన్వయం చేసి చెప్పగలరు. వీళ్ళు బహుకొద్ది. పసివాడు పుట్టిన సమయంలో ఆకాశంలో ప్రస్ఫుటంగా ప్రకటితమయ్యే సందేశం విధిని, అంటే వెనుకటి మంచి చెడ్డల కర్మఫలాన్ని నొక్కి చెప్పడానికి కాదు, విశ్వబానిసత్వం నుంచి బయటపడాలన్న ఇచ్చ మనిషిలో రగులుకొల్పడానికే. తాను చేసిన దాన్ని తాను మార్చుకోగలడు. అతని జీవితంలో ఇప్పుడు ఏ ఏ ఫలితాలు కనిపిస్తున్నాయో వాటికి మూలకారకుడు అతనే కాని మరెవరూ కాదు. అతను ఏ పరిమితినైనా అధిగమించగలడు. కారణమేమిటంటే అసలు ఆ పరిమితిని తన కర్మల ద్వారా ఏర్పరచుకున్నవాడు తానే కనుక. అతనికి గ్రహపరమైన ఒత్తిళ్లకు లొంగని ఆధ్యాత్మికమైన వనరులు ఉన్నాయి కనుక. జ్యోతిషం మీద మూఢభక్తి మనిషిని యాంత్రిక మార్గదర్శకత్వం మీద గుడ్డిగా ఆధారపడే మరమనిషిగా తయారు చేస్తుంది. కానీ వివేకవంతుడు తన భక్తి ప్రపత్తులను సృష్టి మీద నుంచి సృష్టికర్త మీదకి మళ్లించి తన గ్రహాల్ని ఓడిస్తాడు. అంటే తన గతాన్ని వమ్ము చేస్తాడు. పరమాత్మతో తనకు గల ఏకత్వాన్ని అతను ఎంత ఎక్కువగా గ్రహిస్తుంటే భౌతిక ప్రపంచం అతని మీద ప్రాబల్యం వహించడం అంతగా తగ్గుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండేదే. దానికి పుట్టుక లేదు కనుక చావు లేదు.
గ్రహ నక్షత్రాలు దాని మీద ఆధిపత్యం వహించలేవు. మనిషి అంటే ముఖ్యంగా ఆత్మ ఒక శరీరం కలిగి ఉన్నాడు. అతను తానెవరో సరిగా తెలుసుకున్నప్పుడు నిర్బంధకాల్ని అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు. అతను ఆధ్యాత్మిక విస్మృతి అనే తన సాధారణ స్థితిలో గందరగోళంలో పడి ఉన్నంతకాలం పరిసర నియమం తాలూకా సూక్ష్మ శృంఖలాల్లో చిక్కుకునే ఉంటాడు. దేవుడంటే సామరస్యం. దేవుడితో ఐక్యానుసంధానం పొందిన భక్తుడు ఏ పని తప్పుగా చేయడు. అతని కార్యకలాపాలు జ్యోతిష నియమానుసారంగా సరిగా సహజంగా జరగవలసిన సమయంలోనే జరుగుతాయి. గాఢంగా ప్రార్థన ధ్యానం చేసిన తర్వాత అతనికి దివ్య చైతన్యంతో సంపర్కం ఏర్పడుతుంది. ఆంతరికమైన ఆ రక్షణ శక్తిని మించిన గొప్ప శక్తి మరొకటి ఏదీ లేదు. అయితే గురుదేవా, నన్ను జ్యోతిష సంబంధమైన దండకడియం వేసుకోమని ఎందుకంటున్నారు? చాలాసేపు మౌనం వహించిన తర్వాత నేను ఈ ప్రశ్న వేయడానికి సాహసించాను. అంతవరకు నేను శ్రీ యుక్తేశ్వర్ గారి గంభీరమైన వ్యాఖ్యానాన్ని వంటబట్టించుకోవడానికి ప్రయత్నించాను. అందులో భావాలన్నీ నాకు చాలా కొత్త. ప్రయాణికుడు తన గమ్యం చేరుకున్నప్పుడు మాత్రమే తన మ్యాప్లు తీసిపారేయడం సబబు. ప్రయాణం చేస్తున్నప్పుడు అనువుగా ఉండే అడ్డదారిని ఉపయోగించుకుంటాడు. మానవుడు మాయలో ప్రవాసం ఉండే కాలాన్ని తగ్గించడానికి సనాతన ఋషులు అనేక మార్గాలు కనిపెట్టారు. జ్ఞాన సాధనంతో నేర్పుగా సర్దుబాటు చేయగల కొన్ని యాంత్రిక లక్షణాలు కర్మసూత్రంలో ఉన్నాయి. ఏదో ఒక విశ్వ నియమోల్లంఘన వలనే మానవులకు కష్టాలు వస్తుంటాయి. మనిషి ఈశ్వరుడి సర్వశక్తిమత్వాన్ని నిరాదరించకుండానే ప్రకృతి నియమాల్ని పాటించాలని పవిత్ర గ్రంథాలు సూచిస్తున్నాయి. ప్రభూ, నిన్నే నమ్ముకున్నాను. నువ్వు నాకు సహాయం చేయగలవని నాకు తెలుసు. అయినా నేను చేసిన ఏ తప్పైనా సరిదిద్దుకోవడానికి నేను కూడా సాయశక్తులా ప్రయత్నం చేస్తాను అని చెప్పాను. ప్రార్థన వల్ల, సంకల్పన శక్తి వల్ల, ధ్యాన యోగం వల్ల, సాధు సత్పురుషులతో సంప్రదింపు వల్ల, జ్యోతిష సంబంధమైన కడియాలు వేసుకోవడం వల్ల, అనేక సాధనల ద్వారా వెనుకటి తప్పుల వల్ల కలిగిన దుష్ఫలితాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు లేదా నశింపు చేసుకోవచ్చు. పిడుగుపాటు వల్ల తగిలే అదురు దెబ్బకు తట్టుకోవడానికి ఇంటికి రాగితీగ అమర్చినట్లుగానే దేహమనే దేవాలయాన్ని కూడా కొన్ని పద్ధతుల్లో కాపాడుకోవచ్చు. విద్యుత్, అయస్కాంత వికిరణాలు ఈ విశ్వంలో అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూ ఉన్నాయి. మనిషి శరీరానికి అవి మంచి చేయవచ్చు, చెరుపు చేయవచ్చు. అనేక యుగాల కిందట మన ఋషులు సూక్ష్మమైన విశ్వకిరణ ప్రభావాల దుష్ఫలితాల్ని పోగొట్టే సమస్యను గురించి ఆలోచన చేశారు. స్వచ్ఛమైన లోహాలు గ్రహాల ప్రతికూల ఆకర్షణలకు శక్తివంతమైన ప్రతిక్రియ చేసే సూర్యకాంతిని విడుదల చేస్తాయని కనిపెట్టారు. కొన్ని ఓషధుల మేళనాలు కూడా సహాయకరంగా ఉంటాయని తేలింది. అన్నిటికన్నా బాగా పనిచేసేవి 2 క్యారెట్లకు తక్కువ బరువులేని నిఖార్సైన రత్నాలు. జ్యోతిష శాస్త్రానికి వ్యవహారానుకూలంగా దుష్ప్రభావాల్ని నిరోధించే ఉపయోగాలు ఉన్నాయి. కానీ వాటిని గురించి భారతదేశానికి వెలుపల జరిగిన పరిశీలన మాత్రం చాలా తక్కువ. చాలామందికి తెలియని యథార్థం ఒకటి ఏమిటంటే, సరైన రత్నాలు, లోహాలు, ఔషధులు కావలసిన బరువు ఉంటేనే, వాటిని ధరించినప్పుడు అవి చర్మాన్ని తాకుతూ ఉంటేనే తప్ప వాటి వల్ల ప్రయోజనం ఉండదు. గురుదేవా, నేను తప్పకుండా మీ సలహా పాటించి ఒక కడియం సంపాదిస్తాను. గ్రహాల్ని ఓడించమన్న ఆలోచన నాకు చిత్రంగా ఉంది. సాధారణ ప్రయోజనాలకైతే నేను బంగారం, వెండి, రాగితో చేసిన కడియం వేసుకోమంటాను. కానీ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం నువ్వు వెండి సీసంతో చేసింది సంపాదించాలి అని చెప్తూ శ్రీ యుక్తేశ్వర్ గారు జాగ్రత్త కోసం కొన్ని సూచనలు కూడా చెప్పారు. గురుదేవా, నిర్దిష్ట ప్రయోజనం అనడం మీ అభిప్రాయం ఏంటి? గ్రహాలు త్వరలో నీ మీద అమిత్ర భావం చూపించబోతున్నాయి ముకుందా. భయపడకు, నీకు కాపుదల ఉంటుంది. సుమారు 1 నెల్లాళ్లలో నీ కాలేయం నిన్ను బాగా బాధపెడుతుంది. లెక్క ప్రకారం ఆ జబ్బు 6 నెలల పాటు ఉండాలి.
కానీ నువ్వు వేసుకునే జ్యోతిష సంబంధమైన కడియం ఆ కాలాన్ని 24 రోజులకు తగ్గించేస్తోంది. ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ ఇంతటితో ఈ అధ్యాయం 16 గ్రహాల్ని ఓడించడం మొదటి భాగం ఇంతటితో ముగిద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి. దీంతో నేను ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి. అలాగే ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత.